హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిందా ఈ మూవీ ఈ రోజే చూశాను భయ్య. వరుణ్ సందేశ్ రొటీన్ రోల్లో కాకుండా కొంచెం భిన్నమైన పాత్రలో కనిపించారు. ఈ మూవీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా సాగుతుంది. ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అనే పాయింట్ ని ఆధారంగా తీయబడిందని చెప్పవచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. మూవీ చూసాక నాకైతే యావరేజ్ గా అనిపించింది భయ్య. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, సత్యానంద్ ఒక రిటైర్డ్ జడ్జ్. ఆయన చేసిన అన్ని తీర్పులు సాటిస్ఫాక్షన్‌గా ఉంటే, ఆయన ఇచ్చిన తుది తీర్పులో మాత్రం న్యాయం జరగలేదని బాధపడుతూ ఉంటాడు. ఆ బాధతోనే ఆయన కన్నుమూస్తాడు. ఆయన కొడుకు వివేక్ బాధితునికి న్యాయం చేయాలని, తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని ఆయన చివరి కేస్ గురించి చేసే ఇన్వెస్టిగేషనే ఈ మూవీ. మరి ఆ ఇన్వెస్టిగేషన్‌లో చివరికి ఏమైంది? బాధితునికి న్యాయం జరిగిందా అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. కథ ఇంట్రెస్ట్‌గానే ఉన్న కథనం స్లోగా అనిపించింది భయ్య. అక్కడక్కడ కొంత బోర్‌గా అనిపిస్తుంది. మూవీలో ఇన్వెస్టిగేటింగ్ అంతా సంభాషణలో సాగినట్టు అనిపిస్తుంది. ట్విస్టులు, మలుపులు పెద్దగా ఏం లేవనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా, సెకండ్ హాఫ్ కొంత పర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపించింది. వరుణ్ సందేశ్ గారి నటన ఇంకొంచెం ఇంపాక్టింగ్‌గా ఉంటే బావుండనిపించింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్స్ వర్కౌట్ అయ్యాయని చెప్పవచ్చు. మంజు, మనోహర్ల మధ్య వచ్చే చిన్న లవ్ ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. అందరికందరూ వాళ్ళ వాళ్ళ పాత్రల్లో ఉన్నంతలో పర్వాలేదనిపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బావుందనిపించింది. సాంగ్స్ మామూలుగా అనిపించాయి. ఓవరాల్‌గా మూవీ యావరేజ్ ఫీలింగ్ అయితే కలిగింది భయ్యా. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.